పుత్రకామేష్టి ప్రారంభం చేశాడు దశరథ మహారాజు గారు. ఇష్టి జరుగుతోంది, దేవతలందరికీ కూడా హవిస్సులు ఇచ్చారు. ఆ ఇష్టి పూర్తయిపోతోంది. అకస్మాత్తుగా ఆ అగ్నిగుండంలోంచి ఒక గొప్ప స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. ఆ బయటికి వచ్చిన స్వరూపాన్ని వాల్మీకి మహర్షి వర్ణన చేస్తున్నారు. ఆ పుట్టినటువంటి మహాపురుషుడు, యజ్ఞగుండంలోంచి వచ్చినటువంటి ఆ పురుషుడు ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంత ఆకృతితో ఉన్నాడు. ఎర్రటి ముఖంతో ఉన్నాడు, నల్లటి ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు, ఆయనకు ఉన్నటువంటి మీసాలు సింహపు జూలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు. 2 చేతులతోటి ఒక బంగారు పాయస పాత్ర పట్టుకున్నాడు. దాని మీద వెండి మూత ఒకటి పెట్టబడి ఉంది. ఒక్కసారి ఆ అగ్నిగుండంలోంచి ప్రభవించాడు. ఆయన మాట్లాడుతుంటే దుందుభీస్వనం ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మాట. మదించినటువంటి ఒక పెద్ద పులి యొక్క విక్రమం ఎలా ఉంటుందో ఆయన అడుగులు వేస్తుంటే అలా ఉంది. సభ అంతా ఉద్విగ్నులైపోయి ఆయన వంక అలా చూస్తున్నారు. ఆయన ఆ పాయస పాత్ర పట్టుకుని యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి బయటికి వచ్చారు. వచ్చి అక్కడ నిలబడి దశరథ మహారాజు వంక చూసి, మహారాజా నీ కొరకే ఆవిర్భవించానన్నారు. నేను ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు దశరథుడు. ఓ దశరథ మహారాజా, ఇది పాయసం దేవనిర్మితం, ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఇది ప్రజాకరం గృహాణత్వం, దీన్ని నువ్వు స్వీకరించు. ప్రజాకరం, ఇది నీ భార్యలు తీసుకుంటే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని నీకత్యంత ప్రియమైనటువంటి అనురూపలైనటువంటి భార్యలు ఎవరున్నారో వాళ్ళకి ఈ పాయసాన్ని ఇయ్యి. వాళ్ళు ఈ పాయసాన్ని తిన్న తరువాత గర్భాన్ని ధరిస్తారు, నీకు చక్కటి సంతానం కలుగుతుంది అన్నారు. చాలా సంతోషించాడు. ఆ పాయస పాత్ర తీసుకున్నాడు. ఆ వచ్చినటువంటి ఆ పురుషుడికి ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. ఆ వచ్చినటువంటి పురుషుడు పాయస పాత్రనిచ్చి అంతర్ధానమైపోయాడు. ఆ పాయస పాత్ర తీసుకుని వెళ్ళి 3 భార్యల వంక చూశాడు. ఆ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని ముందు సగం చేశాడు. 2 భాగములు చేసి ఒక భాగాన్ని పట్టమహిషి కనుక కౌసల్యాదేవికి ఇచ్చాడు. సగం పాయసాన్ని కౌసల్య తింది. మిగిలినటువంటి ఆ సగం పాయసాన్ని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక పావు వంతు ఉంది. దీన్ని కైకమ్మ వంక చూశాడు. కౌసల్యకి అర్ధభాగం ఇచ్చాడు, సుమిత్రకి పావు వంతు ఇచ్చాడు. కైకమ్మకి పావు వంతు ఇవ్వలేదు. కైకమ్మ వంక చూసి మళ్ళీ ఆ పావు వంతుని 2 భాగాలు చేశాడు. 2 8 వంతులైంది. ఒక 8 వంతు కైకమ్మకి ఇచ్చాడు. మళ్ళీ అందులో 8వ వంతు తీసుకొచ్చి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు కౌసల్యకి అర్ధభాగం ఇచ్చాడు, సుమిత్రకి 3/8వ వంతు భాగం ఇచ్చాడు, కైకమ్మకి 1/8వ వంతు భాగం ఇచ్చాడు. 3కి కలిపి అలా పాయసాన్ని పంచిపెట్టాడు. ఇప్పుడు 2 సార్లు సుమిత్రకి ఇచ్చాడు, ఒక పర్యాయం కౌసల్యకి ఇచ్చాడు, ఒక పర్యాయం కైకమ్మకి ఇచ్చాడు. 3 భార్యలు ఆ పాయసాన్ని తీసుకున్నారు. చాలా సంతోషించారు. మనం గర్భవతులమవుతాం, సత్సంతానం మన కడుపున కలుగుతుంది, మన జన్మ ధన్యమైంది అని ఎంతో సంతోషిస్తున్నారు. ఈలోగా బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచారు. రావణాసురుడితో పాటుగా కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. సామాన్యమైన వాళ్ళేం కాదు వాళ్ళందరూ తెగటార్చబడాలి అంటే రామచంద్రమూర్తికి సాయం చేయడానికి, అవతారం స్వీకరిస్తున్నటువంటి విష్ణువుకి సాయం చెయ్యడానికి మీ అందరూ కూడా మీ మీ అంశలతో, మీ మీ తేజస్సులతో ప్రాణులను సృష్టించాలి. నరవానరుల చేత భంగపాటు రావణాసురుడికి ఉంది. పైగా వానరుల చేత అవమానింపబడతాడు అని నందీశ్వరుడు శపించి ఉన్నాడు. కాబట్టి వానర ముఖాలతో వానరులుగా సృష్టి చెయ్యండి. మీ భార్యల యందు సృష్టించడం కుదరదు. ఎందుకంటే పార్వతీదేవి యొక్క శాపం ఉంది, దేవతలకు ఇంకా సంతానం కలగదు. అది ఎందుకు వచ్చింది అన్నది మీకు రామాయణంలోనే ఎదర షణ్ముఖోత్పత్తి వస్తుంది. కాబట్టి మీరు వానరకాంతల యందు మీ తేజస్సు నిక్షేపించి, అప్సరసల యందు మీ తేజస్సు నిక్షేపించి బలవంతులైనటువంటి పుత్రులు కలిగేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. అమృతం తాగిన వాళ్ళు ఎంత బలాఢ్యులై ఉంటారో, సర్వశాస్త్ర విశారదులై ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అటువంటి బిడ్డల్ని మీరు కనండి, రామచంద్రమూర్తికి సాయం చేయవలసి ఉంటుంది అన్నారు. ఆయన అన్నాడు, మీ భార్యల వలన సంతానం కలగదు కాబట్టి గంధర్వకాంతలు, యక్షకాంతలు, పన్నగకాంతలు, నాగకాంతలు, వృక్షకాంతలు, విద్యాధరకాంతలు,
వానరకాంతలు వీరి యందు మీ తేజస్సుని నిక్షేపించి మీతో సమానమైన బలం కలిగినటువంటి వానర వీరుల్ని సృష్టించండి. నేను ఇతపూర్వమే ఒకనకొకప్పుడు నా సభలో కూర్చుని ఆవులించాను. ఆవలించినప్పుడు నా నోటిలోంచి ఒక వానరం ఒకటి బయటికి దూకింది. ఆయనకి జాంబవంతుడని పేరు. అందుకే అన్ని విషయాలకి బ్రహ్మగారిని ఎలా సంప్రదిస్తారో శ్రీరామాయణంలో వానరులందరూ జాంబవంతుడిని సంప్రదిస్తుంటారు. అది అక్కడ పెద్ద తలకాయ, ఆయన కొడుకు ఇక్కడ పెద్ద తలకాయ. అందుకని జాంబవంతుడు పెద్దవాడు, మహా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. మీరు కూడా సృష్టించండి అన్నాడు. ఇంద్రుని యొక్క అంశతో వాలి పుట్టాడు. అలాగే సుగ్రీవుడు అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో జన్మించాడు. బృహస్పతి తన అంశతో తారుడనేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. కుబేరుని యొక్క అంశతో కుబేరపుత్రుడిగా వానర రూపంలో గంధమాదనుడు పుట్టాడు. విశ్వకర్మ యొక్క అంశలో నలుడనేటటువంటి వానరుడు జన్మించాడు. అగ్నిహోత్రుని యొక్క అంశతో నీలుడనబడేటటువంటి వానరుడు జన్మించాడు. అపారమైనటువంటి తేజస్సు వీర్యవంతులైనటువంటి వానరుల్ని సృజించారు. చాలా రూపవంతులైనటువంటి తేజస్సు కలిగినటువంటి అశ్వినీ దేవతలు మైందుడు ద్వివిధుడు అనబడేటటువంటి ఇద్దరు వానరుల్ని సృష్టించారు. వరుణుడు సుషేణుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. శరభర్జన్యుడు ఒక వానరకాంతయందు తన తేజస్సుని నిక్షేపించి శరభుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృజించాడు. వాయుదేవుని యొక్క అంశతో అందరు వానరులలోనూ కూడా బలాఢ్యుడైనటువంటి వాడు, గొప్ప బుద్ధిబలం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామచంద్రమూర్తి యందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు, ఎవరిని స్మరించినంత మాత్రం చేత బుద్ధి వాగ్బలము ఆరోగ్యము కలుగుతాయో అంతటి తేజస్సంపన్నుడైనటువంటి శ్రీహనుమ జనించారు. కాబట్టి వాయుదేవుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు హనుమంతుడు. ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు. వీళ్ళు ఎంతటి బలం కలిగిన వారంటే వీరు కాక ఇతర అంశాలతో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల వానరములు సృజింపబడ్డాయి. ఈ వానరములన్నీ కూడా తమ కాళ్ల చేత తాకించి ఈ భూమిని అతలాకుతలం చెయ్యగలవు, సముద్రాన్ని కల్లోలం చెయ్యగలవు. ఇవి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోగలవు. కాబట్టి వానరులందరూ రామచంద్రమూర్తికి సాయం చెయ్యడం కోసమని ఈ భూమండలం మీద ప్రభవించారు. పాయస పాత్రని తీసుకుని తన భార్యలకి ఆ పాయసాన్ని పంచిపెట్టిన దశరథ మహారాజు గారు యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంకా తన భార్యల వలన తనకి పుత్రోదయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. చైత్రమాసంలో 12 ఋతువులు పూర్తయిన తర్వాత, 1 సంవత్సర కాలం పూర్తయిన తర్వాత, 6 ఋతువులు పూర్తయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు 5 గ్రహములు కుజుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు ఉచ్చస్థితిలో ఉండగా సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీ విష్ణువు కౌసల్యానందవర్ధనుడై రామచంద్రమూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు. కౌసల్యా దశరథులకి మొట్టమొదటి కొడుకుగా మహానుభావుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. వంశమంతా తరించిపోయేటట్టుగా ఆ రామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించగానే దేవతలందరూ కూడా దుందుబులు మ్రోగించారు. కైకేయి భరతుడు అనబడేటటువంటి పేరు ఉంచబడవలసినటువంటి కుమారుణ్ణి రామచంద్రమూర్తి తరువాతి బిడ్డగా ప్రసవించింది. కాబట్టి రామచంద్రమూర్తి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ ఆశ్లేష నక్షత్రంలో కవల పిల్లలుగా సుమిత్రాదేవికి జన్మించారు. భరతుడు మీనలగ్నంలో జన్మించాడు, పుష్యమీ నక్షత్రంలో జన్మించాడు. రామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి, భరత శత్రుఘ్నులు ఈ లోకంలో ఆవిర్భవించగానే ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది, దేవతలు సంతోషించారు. కోసల రాజ్యం అంతటా ఉత్సవమే. వచ్చిన యాత్రికులందరూ కూడా సంతోషాన్ని ప్రకటించారు. పౌరులందరూ కూడా తమ ఇళ్లల్లోనే పెద్ద పండగ జరుగుతున్నట్టుగా పతాకాలు పైకెత్తారు. గొప్ప ఉత్సవం, ఎక్కడ చూసినా ఆనందం. దశరథ మహారాజు గారికి సంతానం కలిగింది. అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేస్తే అపురూపమైనటువంటి కొడుకులు, సాక్షాత్తు విష్ణువే కొడుకులుగా పుట్టారు. సర్వగుణములతోటి శోభించేటటువంటి పిల్లలు, మనుష్య జాతి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి ధర్మాత్ములు. ఏ మహానుభావుడి పేరు చెప్పుకుంటే పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు దశరథ మహారాజు గారు కొన్ని లక్షల గోవుల్ని, బంగారు కాసుల్ని, ద్రవ్యాన్ని దానం చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కానుకలతో సంతోష పెట్టారు. రాజ్యమంతా ఎక్కడ చూసినా ఎంతో సంతోషంగా ఉంది. 11వ రోజు పూర్తయింది.
పురిటిమైల తీరిన తరువాత ఆ పుట్టినటువంటి నలుగురు పిల్లలకి పేర్లు పెట్టమని దశరథ మహారాజు గారు కులగురువైనటువంటి వాడు, పురోహితుడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షిని అభ్యర్థించారు. పెడితే తాతగారు పెట్టాలి, లేకపోతే గురువు గారు పెట్టాలి. అంతేకాని లేక పుట్టారని పేర్లు దశరథ మహారాజు గారు పెట్టుకోలేదు, గురువు గారిని పెట్టమన్నారు. ఈ లోకానికి వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి మనకిచ్చిన కానుక రామనామం. అందుకని ఆ నామాన్ని చెప్పుకుంటే రాబో తరాలన్నీ మనుష్య జాతి తరిస్తుందని ఒక ఒత్తు లేకుండా అష్టాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, ఏ 2 బీజాక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకు అర్థమే ఉండదో అటువంటి బీజాక్షరాల్ని తీసుకుని అగ్ని బీజం ఒకటి, అమృత బీజం ఒకటి, ఆ రెండిటినీ కలిపి రామ అని నామకరణం చేశారు. పెద్దవాడికి రామ అని నామకరణం చేశారు. రెండవ వాడికి కైకేయీసుతుడికి భరత అని నామకరణం చేశారు. లక్ష్మణస్వామి అని సుమిత్ర యొక్క కుమారుడికి నామకరణం చేశారు. 4వ వాడికి చిట్ట చివర పుట్టిన వాడికి శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఈ పేర్లు ఎంత దూరదృష్టితో పెట్టారో! ఆ పిల్లలు వంశం తరించడం కాదు, మనుష్య జాతి తరించాలని పెట్టారు. కాబట్టి ఆ రామనామమే చాలు. ఆ ఒక్క నామం కానీ నాలుక మీద ఉందా, ధరింప చేయడానికి ఆ నామం చాలు. అంత గొప్ప నామాన్ని వశిష్ఠ మహర్షి, ఆయన కర్మ ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేయడం. ఆయన పౌరోహిత్యం చేసింది ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు మనుష్యుడిగా ఆవిర్భవిస్తాడు, ఆయనకి నేను నామకరణం చెయ్యాలి. ఆయనకి నేను నామకరణం చేయడం అంటే దశరథుడు పొంగిపోవడానికి పేరు పెట్టడం కాదు, ఆ పేరు ఒత్తు లేకుండా ఎవరైనా పలకగలిగినటువంటి నామం అయి ఉండాలి. ఆ నామం పలికినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడి జీవుణ్ణి పట్టుకున్నటువంటి పాప రాశి దగ్ధమైపోవాలి. అటువంటి నామాన్ని నేను ఉంచాలి అని పరితపించి వశిష్ఠ మహర్షి మనుష్య జాతి ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని తరింప చేయడానికి ఆ ప్రభవించినటువంటి స్వామికి ఆ రామా అన్న నామకరణం చెయ్యడం కోసమని పౌరోహిత్యం చేశారు. అటువంటి నామాన్ని మనకిచ్చారు.